ఏ హీరోకైనా విలన్ తో ప్రాబ్లం ఉంటుంది లేదా పాకిస్తాన్ పై పగ ఉంటుంది. కానీ టిల్లుకి మాత్రం అదే పనిగా రాధికతో సమస్య వస్తోంది. అందుకే ఏ హీరోయిన్ తో నటించినా మీరందరూ రాధికలే అంటూ ఊగిపోతున్నాడు. గతాన్ని గుర్తు చేసుకొని మాటి మాటికి బాధపడుతున్నాడు. ఇంతకీ టిల్లు ప్రాబ్లం ఏంటి? అతనికి మాత్రమే రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు? ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక అంటూ కనిపించిన వారందరికీ తన స్టోరీ చెబుతుంటాడు టిల్లు. కానీ రాధిక ఎపిసోడ్ మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఇది ఫస్ట్ పార్ట్లో రాధికతో టిల్లుకు ఉన్న ఎక్స్పీరియన్స్. అందుకే సెకండ్ పార్ట్లో ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు రాధిక గురించి హీరోయిన్ కు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తుంటాడు. నల్లచీర ఏ ఫిలిం బై రాధిక అంటూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. పాన్ మల్కాజ్ గిరి మూవీ అట. ఇక్కడితో ఆగిపోలేదు టిల్లు. రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. సో ఇది రాధిక బాధితుడు టిల్లు స్టోరీ. సీక్వెల్లో కూడా అదే స్టోరీ కంటిన్యూ కానుంది. ఆ విషయం ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ తో అర్థమైంది. మార్చి 29న టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోకి వస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ట్రైలర్తో సీక్వెల్ స్టోరీపై మరింత క్లారిటీ రానుంది.